జగన్ కుట్ర సిద్ధాంతాలను సీఎం చంద్రబాబు బయటపెట్టారు. టీడీఎల్పీ సమావేశంలో వైసీపీ చేస్తున్న కుట్రల పట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, అనవసరమైన విషయాలు మాట్లాడవద్దని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ సమావేశం జరిగింది. వైసీపీ కుట్ర రాజకీయాలపై ఉదాహరణలతో సహా సీఎం చంద్రబాబు వివరించారు. నేరం చేసి పక్కవారిపై నెపం వేయడంలో జగన్ సిద్ధహస్తులంటూ మండిపడ్డారు. వివేక హత్య కేసులో జగన్ అండ్ కో ఆడిన నాటకాలు, చేసిన కుట్రలను పాయింట్ టు పాయింట్ చంద్రబాబు ఎమ్మెల్యేలకు చెప్పారు. అప్రమత్తంగా లేకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో నష్టపోయామన్నారు. నాటి తప్పులు మళ్లీ జరగకూడదనే స్పష్టంగా ఉన్నానన్నారు. విజయవాడలో గులకరాయి డ్రామాను తిప్పికొట్టిన విధానాన్ని చంద్రబాబు వివరించడంతో పాటు ఎమ్మెల్యేలు యాక్టివ్ గా ఉండాలని, సోషల్ మీడియాలో భాగం కావాలని పిలుపునిచ్చారు. మంచిని, నిజాన్ని ముందే గట్టిగా చెప్పకపోతే వైసీపీ వాళ్లు చెడును విశ్వవ్యాప్తం చేస్తారని చంద్రబాబు హెచ్చరించారు. పార్టీలో గ్యాప్లు వస్తున్నాయని మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ కలిసి నడవాల్సిన అవసరం ఉందన్నారు. రెండోసారి అధికారంలోకి రావాలని, అందుకు అందరూ కలిసి పనిచేయాలన్నారు. త్వరలో ప్రతి ఒక్కరిని పిలిపించి 1-to-1 మాట్లాడతానని, అందరి పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి పెట్టాలని కోరారు. ఏప్రిల్లోపు నియామక పదవులన్నీ భర్తీ చేస్తామని, దేవస్థానం, యార్డుల పాలక మండళ్లకు పేర్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. మహానాడు నాటికి పార్టీ కమిటీలను పూర్తి చేయాలని, అయితే కుటుంబ సాధికార సభ్యులుగా ఉన్నవారిని మాత్రమే పార్టీ కమిటీల్లో నియమించాలని సూచించారు. నియోజకవర్గాల్లో గ్యాప్ రాకుండా ఎమ్మెల్యేలు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎంపీలు కూడా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలన్నారు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలకు వెళ్లి ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై నిర్వహిస్తున్న సర్వేల్లో నియోజకవర్గాల్లో ఒక్కో విధంగా వస్తుందని, దీనిని సమన్వయం చేసుకోవాలన్నారు. ఇక దెబ్బతిన్న రోడ్లను 2 నెలల్లో గుంతలు పూడ్చాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఆర్థిక శాఖ మంత్రి డబ్బులు ఇవ్వటం లేదని మంత్రి చెప్పగా వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని పయ్యావుల కేశవ్కు ఆదేశాలు ఇచ్చారు. పాత వాళ్లందరికీ తన మైండ్ సెట్ ఏంటో తెలుసని, కొత్త వాళ్లు అందుకు అనుగుణంగా ఉండాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని చీఫ్ విప్ ఆంజనేయులు సీఎంను కోరటంతో ఆర్థిక పరిస్థితుల ఆధారంగా సమయం చూసుకుని నిధులు కేటాయిస్తామన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు రాజమండ్రికి తీసుకురావచ్చని, అదేవిధంగా పులిచింతల నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వచ్చని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సూచించారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ పట్ల ఆసక్తి కనబరచడం లేదని, దీంతో పార్టీకి నష్టం అవుతుందని చంద్రబాబు చురకలంటించారు. పార్టీకి, ఎమ్మెల్యేలకు నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. గోదావరి నీళ్లను బనకచెర్లకు తీసుకెళ్లే పథకానికి నిధులు రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, ఈ ప్రాజెక్టు చేపట్టగలిగితే సాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కేంద్ర బడ్జెట్ మాదిరిగా రాష్ట్ర బడ్జెట్ పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకు అనుగుణంగా సదస్సులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం సూచించారు.